రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. అంతర్జాతీయ స్థాయిలో మన తెలుగు రాష్ట్రాల్లో పండే మిర్చికి మంచి డిమాండ్ ఉంది. దీంతో పాటు సేంద్రియ పద్ధతిలో పంట సాగు చేస్తున్న వారి సంఖ్య కూడా రోజురోజుకి పెరుగుతోంది. అందులో ఎలాంటి రసాయనాలు లేకుండా మిర్చి సాగు చేయడం రైతులకు ఎలా సాధ్యమవుతుంది? సేంద్రియ విధానంలో మిర్చి సాగును చేస్తూ అందులో వచ్చే చీడపీడలను ఎలా నివారించుకోవచ్చు అన్న అంశాలపై మరింత వివరంగా రైతులకు మెలకువలను అందించడానికి హెచ్ఎంటీవీ స్టూడియోలో లైవ్లో ప్రకృతి వ్యవసాయ నిపుణులు ధర్మారం బాజు గారు సిద్ధంగా ఉన్నారు. మీకేదైనా సందేహాలుంటే స్క్రీన్పై కనిపించే నంబర్లకు రైతులు కాల్ చేసి మీ సందేహాలన్నీ నివృత్తి చేసుకోవచ్చు. నమస్కారం అండి బాజు గారు. బాజు గారు, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మిర్చి పంటకు ఎటువంటి డిమాండ్ ఉంది? చాలా మంచి డిమాండ్ ఉందండి. ముందు ప్రకృతి రైతు సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు. మనం ప్రకృతి పరంగా ప్రకృతి వ్యవసాయాలు చేసేటటువంటి మిర్చికి ఎంత డిమాండ్ ఉందంటే, బయట కొట్టేటటువంటి ఆ పురుగు మందుల అవశేషాలతో వచ్చే రోగాలని ఈ రోజున మనం నిర్మూలించుకోవాలంటే ప్రకృతి వ్యవసాయమే శరణ్యం. దాంట్లో భాగంగా అన్నీ వస్తాయి, ఫుడ్ ఐటమ్స్, కూరగాయలు కానీ రైస్ కానీ ప్రతి ఒక్కటి వస్తాయి. తర్వాత ఏంటంటే మిర్చిది చాలా సమస్యాత్మకమైనటువంటి పంట ప్రకృతి వ్యవసాయాలు మెయిన్. అంటే మిగతా పంటలతో కంపేర్ చేసుకున్నప్పుడు ఇది చాలా సున్నితమైన పంట కూడా. మరి ఇలాంటి ఈ పంటని ప్రకృతి వ్యవసాయంలో చాలా మెళకువలతోటి కనుక చేసుకోకపోతే పంటను తీయలేము. దాంతోపాటు డిమాండ్ ఎలా ఉందంటే ప్రతి ఒక్క ఇంట్లో మిర్చి వాడతారు కంపల్సరీగా. ఆ డిమాండ్కి సంబంధించి బయట అదర్ కంట్రీస్కి కూడా మనం ఎక్స్పోర్ట్ చేసే స్థాయిలో ఈ రోజున ఉన్నాం. ఇది మామూలు మిర్చి కావచ్చు, ఏదైనా సరే టన్నులు అనమాట. గుంటూరు మిర్చి అంటే మీకు తెలియదు కాదు, మంచి ఫేమస్. ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంట టోటల్గా చాలా వేల టన్నులు మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం, కానీ దాన్ని అందించేటటువంటి స్థితిలో లేము మనం ఇప్పుడు. ఎందుకు లేము అంటే ప్రధాన సమస్య మనందరికీ తెలిసిందే, ప్రకృతి వ్యవసాయంలో కౌలు రైతులు మెయిన్ మ్యాక్సిమం. కౌలు రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తూ పంట పండించి మార్కెట్ చేసుకునేటటువంటి స్థితి అనేది ప్రజెంట్ మనకి ఇక్కడ లేదు. ఎందుకంటే ఎవరి పంటను వాళ్ళే మౌత్ మార్కెటింగ్ చేసుకోవాల్సి వస్తుంది తప్ప ప్రత్యేకమైనటువంటి ప్లాట్ఫామ్స్ కానీ విడిగా కానీ ఏం లేవు. ఏదో అభ్యుదయ రైతులు, కొంచెం వాక్జాతులు ఉన్న రైతులు, కొంతమంది తెలిసిన రైతులు, ఇలాంటి వాళ్ళు మాత్రమే మార్కెటింగ్ చేసుకోగలుగుతున్నారు. కానీ మిగతా సన్నకారు రైతులు, కౌలు రైతులు ఇలాంటి వాళ్ళు చేసుకోలేకపోతున్నారు. అంటే డిమాండ్కు తగ్గట్టుగా, డిమాండ్ అయితే ఫుల్ ఆఫ్ డిమాండ్. ఈ రోజుకి కూడా మేము ఇయర్లీ వచ్చేసి నేను గత 5-6 సంవత్సరాల నుంచి అంటే ఫస్ట్ సంవత్సరం ఒక 2-3 క్వింటాలు అమ్మగలిగాము. ఆ తర్వాత 10 క్వింటాళ్ళు, 20 క్వింటాళ్ళు, పోయిన సంవత్సరం అయితే దగ్గరగా ఒక 60 క్వింటాళ్ళ వరకు సేల్ చేసాం. ఇది ఓన్లీ మౌత్ తోటి, అంటే మౌత్ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఏది వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు, మేము పండే పంటల ఫొటోస్ పెట్టచ్చు, లేకపోతే అక్కడ బాగా పండించే రైతులను కొంతమందిని యాడ్ చేసుకుంటవచ్చు, కొన్ని మీటింగ్స్ కండక్ట్ చేయడం ద్వారా ఇలా వెళ్ళాము. తర్వాత ఏంటంటే గవర్నమెంట్ ద్వారా కూడా కొంత జరుగుతూ ఉంది. కాకపోతే ఏంటంటే ప్రజల్లో కొంత అనుమానం ఉంది. అనుమానం ఎలా అంటే ఇది కరెక్ట్గా ప్రకృతి వ్యవసాయం పండిందా కాదా అనే ఈ డౌట్స్ ఉన్నాయి. ఈ డౌట్స్ని క్లారిఫికేషన్ చేసే విధంగా ప్రతి మండల స్థాయిలో, ప్రతి గ్రామ స్థాయిలో ల్యాబొరేటరీస్ కనుక పెట్టి వీటిలో అవశేషాలు లేవని చెప్పేసి కొంత నిర్ధారణ కనీస ప్రాథమిక నిర్ధారణ చేయగలిగినటువంటి ఒక ప్రోగ్రామ్స్ కనుక జరిగినట్లయితే ఇంకా మంచి డిమాండ్కి తీసుకెళ్ళడానికి వీళ్ళు త్వరగా దాన్ని పండించి అమ్ముకోవాలి. మెయిన్ అంతే కదా, ఏ రైతైనా ముందు పంట అమ్ముకోవాలి. అలా అమ్ముకోగలుగుతా ఉంటే ఆటోమేటిక్ ఏంటంటే మన నేమ్ అనేది ఆంధ్రప్రదేశ్లో పండిస్తే ఆంధ్రప్రదేశ్ నేమ్ అనేది మనకు బయట అవుట్ ఆఫ్ ద కంట్రీస్ కూడా వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్గా ఏంటంటే ఎక్స్పోర్ట్ కూడా మనకు త్వరగా వీలైపోతుంది. అవును. అయితే ఇప్పుడు మనకు ప్రకృతి వ్యవసాయంలో, సేంద్రియ వ్యవసాయంలో నేల తయారీ నుంచి పంట చేతికొచ్చే వరకు కూడా చాలా హర్డిల్స్ ఉంటాయి. వాటన్నిటిని గురించి కూడా తెలుసుకోవడం సేంద్రియ వ్యవసాయం చేయాలి అనుకునే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. వాటి గురించి ఒకసారి చెప్పండి. మనకి మెయిన్ ఏంటంటే ఈ కూరగాయలకి సంబంధించి, కూరగాయలకి ఏ విధంగా అయితే మనం చేసుకుంటాము నేల తయారీని, మిరపకు కూడా అంతే, పెద్ద ప్రాబ్లమ్స్ ఏ ఉండవు. కానీ మిరపకి పోషకాలని సాయిల్లో ముందుగానే రెడీ చేసి పెట్టించాలి. తర్వాత వేస్తామంటే కుదరదు. ఎలా అది ముందు కంపల్సరీ నాగళ్ళు అంటారు, నాగళ్ళు వేయాలి. నాగళ్ళు వేస్తే ఏమైందంటే ఒక 1 ఫీట్ కింద ఉన్నటువంటి సాయిలు పైకి వచ్చేస్తుంది. పైకి వచ్చిన తర్వాత దానికి సూర్యరశ్మి తగలాలి. ఇది చింతల వెంకటరెడ్డి గారి ప్రోగ్రాం లాంటిది. తగిలిన తర్వాత దాంట్లో ఉన్న పోషకాలన్నీ కూడా మొక్కకు రెడీ కావడానికి సిద్ధమవుతాయి. సూర్యరశ్మి తగిలిన తర్వాత గాలి ద్వారా కావచ్చు. ఇలా చేసిన తర్వాత మరలా వాటిలో మనము జీవన ఎరువులు లాంటి కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. నేను చెప్పే మ్యాటర్ ఒకటే అండి, మెయిన్ థింగ్ ఏంటంటే
ఒకే విధానం పట్టుకొని ఏలబడొద్దు. ఒకే విధానం పట్టుకొని కనుక ఏలబడితే మాత్రం మిరపలో లాస్ వస్తుంది. ఎవరు ఏ విధానంలో అయినా సరే అందులో మంచి ఉందంటే తీసుకొని మీరు కంపల్సరీ ఆ విధానాలు అన్నిటిని కూడా సమిష్టిగా చేసుకుంటూ పోతేనే మిరపలో మనం విజయం సాధించగలుగుతాం. ఓకే ఓకే కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. పరమేశ్వర్ రాజు గారు మహారాష్ట్ర నుంచి ఉన్నారు. పరమేశ్వర్ రాజు గారు మీ సందేహం ఏంటో అడగండి. మనకు ఈ మిర్చి ఒకట పుచ్చు ముడత వస్తానమ్మా. ఇప్పుడు మొన్న మబ్బులు వచ్చినాయి 2-3 రోజులు. అవును, పుచ్చు ముడతాను, ఈ వెనికి ముడత వస్తాను. పుచ్చు పుచ్చు కాయ పుచ్చు అండి. కాయ పుచ్చు కదా సార్, చెట్టు ఆకులే అంటే పుచ్చు అంటే ఇది వస్తాను సార్. ఆకుల మీద మచ్చలు వస్తున్నాయా? మచ్చలను అది ముడత అంటే మొత్తానికి వాతావరణం. అవును, ఇప్పుడు వాతావరణం ఏంటంటే చల్లటి వాతావరణం ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఈ మంచు వాతావరణం లేకపోతే ఈ కూల్ మెదడుకి కంపల్సరీ ఫంగస్ బ్యాక్టీరియాస్ రేజ్ అవుతాయి బాగా. ఈ రేజ్ అయిన తర్వాత ఏంటంటే మబ్బు పట్టున్నప్పుడు ఎండ తగలకపోవడం వల్ల ఇవన్నీ ఏంటంటే డిస్ట్రాయ్ కావు, ఆటోమేటిక్గా డెవలప్ అవుతూ ఉంటాయి. ఈ డెవలప్ అయినప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పనిసరిగా పులిసిన మజ్జిగని మనం దగ్గరగా పెట్టుకోవాలి, రెడీ పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే పులిసిన మజ్జిగని 100 లీటర్ల నీటిలో 6 నుంచి 8 లీటర్లు కలుపుకొని కొంత ఇంగు కూడా ఒక 1/2 kg వరకు కూడా ఇంగు కూడా కలుపుకొని యాడ్ చేసుకొని కనుక మీరు వీక్లీ వన్స్ కనుక స్ప్రే చేసుకోగలిగితే మీరు చెప్పిన ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ఓకే, ఇంతకుముందు చెప్తున్నారు కదా ఎలా చేసుకోవాలి అనేది కంటిన్యూ. నేలని ముందు నాగటి సాలు వేసుకోవాలి. నాగటి సాలు వేసుకున్న తర్వాత కంపల్సరీ పశువుల పెరుగు అంటే ఘనజీవామృతం వాడతాం మేము కామన్గా. లేదు ఘనజీవామృతం తయారు చేసుకోలేకపోయినా సరే పశువుల ఎరువుని చీకిపోయిన దెబ్బెరువుని కూడా తోలుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే వానపాములు అనేవి కింద భూమి లోపల ఉంటాయి. ఇవి పైకి రావడానికి కంపల్సరీ నాటావు పేడ, దేశీ ఆవు పేడను వాడుకోవాలి. ఇది మామూలుగా ఏంటంటే సిఫారసు 100 నుంచి 200 kg అని చెప్పి చెప్తా ఉంటారు. అది సరిపోదు మిరపకు మాత్రం. మిరపకు దగ్గర కనీసం ఒక 1000 kgs అన్న వాడుకోవాల్సి వస్తుంది ఒక ఎకరానికి వచ్చేసి. అంటే ఎక్కువ వాడుకున్న ప్రాబ్లం ఉండదు. అంటే నేలలో కార్బన్ శాతం మనం ఎంత త్వరగా పెంచగలిగితే ఆ రేషియోలు పెంచిన దానికి సంబంధించి ఈ మొక్కలు పెరగడానికి కావాల్సిన పోషకాలు రెడీ అయి ఉండే. అంటే ముఖ్యంగా అక్కడ వానపాములు వచ్చి చేరాలి పైకి. లేదు వర్మి కంపోస్ట్ కూడా ఒక 200 kg నాటు ఆవుల పేడతో తయారు చేసిన వర్మి కంపోస్ట్ ను వాడాలి. ఆల్రెడీ కొన్ని వర్మి కంపోస్ట్లు వానపాములు ఉన్నవి కూడా బయట మనకి అవైలబుల్ ఉన్నాయి కదా, యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మేము నాటు వానపాములు అని దేశీ వానపాములు అంటున్నారు. దేశీ వానపాములు ఒక 15 feet లోపలికి వెళ్ళి బొరీలు చేసుకుని మళ్ళీ తిరిగి పైకి వస్తూ ఉంటాయి. ఇవి బొరీలు ఇలా చేయటం వల్ల ఏమైందంటే వాటర్ అనేది వర్షం ఇలా పడ్డప్పుడు ఇంకోటి గుంతలా పనిచేయటం, తర్వాత కింద ఉన్న పోషకాలు పైకి తీసుకొస్తాయి. ఇది మెయిన్ థింగ్ అనమాట. ఈ పోషకాలు ఎప్పుడైతే మిరపకు చుట్టూ అంటే మిరపనే కాదు ఏ మొక్క అయినా సరే చుట్టూ తీసుకొచ్చి వేర్ల దగ్గర చేర్చబడినప్పుడు ఇవి త్వరగా గ్రహించి వ్యాధి నిరోధక శక్తిని పెంచుకొని ఇమ్యూనిటీ స్వతహాగా డెవలప్ అయిపోయి పెరుగుతాయి అనమాట. అయితే మెయిన్ చీడపీడలను నివారించుకోగలగాలి కదా. దానికి సంబంధించి నేలని ఎట్టి పరిస్థితుల్లో మనము అంటే ట్రైకోడెర్మా విరిడి వేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇంకా మిగతా ఇంకేమైనా బయో ఫెర్టిలైజర్స్ ఉన్నా వాడుకోవచ్చు. తర్వాత ఫంగిసైడ్స్ని వాడుకోవచ్చు, బట్ నేచురల్ వే మొత్తం కూడా టోటల్. తర్వాత వేప పిండి కంపల్సరీ వాడుకోవాలి దీంట్లో. తర్వాత ఆముదం పిండిని వాడుకోవాలి, గానుగ పిండిని వాడుకోవాలి. సపోజ్ ఈ 3 లేవు అనుకోండి, అట్లీస్ట్ వేప పిండి అయినా సరే వేసుకోవాలి. దెబ్బెరువులు ఇవన్నీ కలుపుకొని కూడా చేసుకోవాలి. అంటే ఈ ప్రాసెస్ ఉంది, అంటే చెప్పుకుంటూ పోతే 1 hour అట్లా కూడా ఎక్కువ పడతా ఉంటుంది. సో మ్యాక్సిమం ఏంటంటే వేప పిండి, ఆముదం పిండి, గానుగ పిండి, వీటిలో ఆముదం పిండి కంపల్సరీ వాడుకొని తర్వాత బయో ఫెర్టిలైజర్స్ కూడా కలుపుకొని దెబ్బెరువులో ఇదంతా కూడా నేల మీద అంటే ఆ పంట పొలంలో కనుక చల్లుకొని మరలా దున్నుకుంటే ఆ దుక్కి రెడీ అవుతుంది. అయితే తర్వాత ప్రాసెస్ అనేది మాట్లాడదాం. ఖమ్మం నుంచి కాలర్ ఉన్నారు, హరినాథ్ రావు గారు. హరినాథ్ రావు గారు మీ డౌట్ ఏంటో చెప్పండి. నమస్తే మేడం, మాది పత్తి 2 ఎకరాలు వేసిన మేడం, ఇది మిర్చి. అయితే అది కాపు పడతలే మేడం, జమున పెట్టినా గానీ అది ఈ వర్షాలకి ఎమ్మటే పడ్డట్టు ఎమ్మటే రాలిపోతుంది. హైట్ బానే ఉంది, చాలా హైట్ ఉంది కానీ కాపు పడతలే సార్. మరి చూసిన సిలికాన్ లోపం ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా పువ్వులు అనేవి రాలుతూ ఉంటాయండి. మీరు దానికి సంబంధించి మీరు కంపల్సరీ కొబ్బరి నీళ్లు తీసుకోవాలి. అంటే 100 లీటర్ల నీటికి 2 నుంచి 3 లీటర్ల టెంకాయ నీళ్లు కలుపుకొని స్ప్రే చేయటం ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు కల్చర్ ఒకటి దొరుకుతుంది సపరేట్గా. ఈపూర్లో ఒక సిఆర్పి ప్రకాష్ గారని ఒక ఆయన తయారు చేశారు. అది మీకు చాలా తక్కువ ధరలో లభిస్తుంది. దాని ప్రాసెస్ని మీకు నేను కావాలంటే తర్వాత ఫార్వర్డ్ అంటే ఒక 1/2 hour దాకా పడుతుంది. అది ఆ కల్చర్ని కనుక మీరు వాడుకుంటే చాలా తక్కువ ఖర్చు, మీరు తయారు చేసుకున్నా సరిపోతుంది. దాన్ని ఫాస్ట్గా చెప్పమంటే కూడా చెప్తాను, అదేం పెద్ద విషయం కాదు. ఆవు పేడ,
తర్వాత తౌడు 2 కేజీలు తీసుకొని బాగా కలిపేసేసి ఒక డ్రమ్ములో వేసేసుకొని 20 లీటర్ల నాటావు మజ్జిగ, 5 లీటర్ల పంచగవ్య వేసుకోవాలి. తర్వాత 2 లీటర్ల గుర్రకృపామృతం వేసుకొని 1 కేజీ బెల్లం, 100 గ్రాముల పసుపు ఇవన్నీ వేసేసి మొత్తం కలిపేసేసి ఒక 1 వీక్ ఉంచుకోవాలి. దీంట్లో ఒక 50 లీటర్ల వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మీరు రాలుతుంది అన్న దానికి ఇది మెయిన్ బాగా పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. వనపర్తి నుంచి రాజవర్ధన్ రెడ్డి గారు. రాజవర్ధన్ రెడ్డి గారు, మీ సందేహం ఏంటండి? మేడం ఫంగస్ వచ్చింది మేడం, మొత్తం ఆకు మస్తు రాలుతుంది. ఫంగస్ వచ్చేసింది. ఫంగస్కి మెయిన్ మీరు మజ్జిగ కొట్టుకోవటం సార్, కంపల్సరీ ముందే జీవామృతం ప్లస్ మజ్జిగ ముందు నుంచే వాడుకుంటే మీకు ఆటోమేటిక్గా రాకుండా ఉంటాయి. ఏదేమో సార్ 100 లీటర్ల నీళ్ళకి 6 నుంచి 8 లీటర్ల నాటావు పులిసిన మజ్జిగ ప్లస్ దాంట్లో ఒక 5 నుంచి 10 లీటర్ల జీవామృతం, మన ద్రవ జీవామృతం కలుపుకొని ఈవినింగ్ టైం కనుక మీరు స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. వచ్చాక మిరపలో తీసేయటం అంటే ప్రాబ్లం అవుతుంది. రాకముందే జాగ్రత్తలు పడాలి కంపల్సరీ. అందుకే మిరప చాలా సున్నితమైన పంట, చాలా డేంజరస్ పంట కూడా. ఫస్ట్ టైం అయితే అర్ధ ఎకరేసి నేను 1 కాయ కూడా పోయలేదు, అంత డ్యామేజ్. ఓకే, దుక్కి రెడీ అయిపోయిన తర్వాత ఏంటి? దుక్కికి ముందు మామూలుగా పచ్చి రొట్టె ఎరువులు కూడా చేసుకొని దుక్కి రెడీ చేసుకుంటాం. చేసిన తర్వాత ఇంకా మనం మొక్కలు నాటుకొని విత్తనం జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఎలా అంటారు అంటే దీంట్లో మనం మెయిన్ ప్రకృతి వ్యవసాయం నాటు విత్తనాలను మనం ఎంచుకుంటాము, ఎందుకంటే నాటు విత్తనాలు స్వతహాగా ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే కస్టమర్ల అభిలాష మేరకు కూడా మనం కొన్ని వేయాల్సి వస్తుంది, ఎందుకంటే కస్టమర్లు అడిగితే అదే ఇవ్వాల్సి వస్తుంది. దీంట్లో ఏంటంటే మన సైడ్ తేజ రకం అనేది తినరు, బయట ఎక్స్పోర్ట్ వెళ్ళిపోతుంది. బట్ మనకి ఇక్కడ పండు మిరపకాయ ఏంటంటే కొంచెం తక్కువ, అంటే మాకు గుంటూరు ఏరియా ఇదంతా కూడా కొంచెం మంట తక్కువ ఉండి పచ్చళ్ళు పెట్టుకోవడానికి అనుకూలంగా, ఇంట్లో రోజు కారం వాడటానికి అనుకూలంగా కొంచెం ఘాటు తక్కువగా ఉన్న రకాలు US 341, అంటే ఇది కలర్ ఉంటుంది, లైక్ ఘాటు కూడా ఉంటుంది ఓ రకంగా. తర్వాత వచ్చేసి బ్యాడీ వెరైటీస్ కానీ ఇలాంటివి మనము కొంచెం లావు రకాలు చూసుకొని వేసుకోవడానికి ఆ విత్తనాలను మనం ఏ కంపెనీ అయినా పర్లేదు, అంటే మ్యాక్సిమం బయట దొరుకుతూ ఉంటాయి. బట్ అలా కాకుండా ప్రకృతి వ్యవసాయంలో చేసిన విత్తనాలు మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం ఏంటంటే ఒకరి నుంచి ఒకటి చేతికి మార్చుకుంటా ఉంటాం, ఆ ప్రోగ్రామ్స్ అవి పెట్టుకొని. అలాంటప్పుడు కూడా ఆ విత్తనాలు సేకరించుకొని కొంచెం 80 to 90% ఖచ్చితంగా మొలకొచ్చే విత్తనాలు మనం ఎన్నుకొని బీజామృతంతో శుద్ధి చేసుకొని నాటుకోవాలి. ముందు నారు పోసుకోవాలి. కొంతమంది ఏంటంటే డైరెక్ట్ దుక్కులో కూడా సోయింగ్ చేస్తారు. అవి నాటు విత్తనాలు ఏంటంటే తక్కువ ధరకు వస్తాయి, మనకు లాంగ్ ఫారంలో కూడా దొరుకుతాయి. ఆ తక్కువ ధరకు వచ్చినప్పుడు ఏంటంటే కేజీలు పెట్టుకుంటారు. అవి ఒకసారి మనం ఏంటంటే దుక్కిలో పెట్టేస్తారు, మొలకలు వచ్చేస్తే గుత్తగా ఉన్న దగ్గర పీకేస్తారు, పలచం చేసుకుంటారు తర్వాత. అలా కాకుండా వీటిని ఏంటంటే విత్తనాలని లేకపోతే విత్తనం తర్వాత వచ్చేటటువంటి నారుని బీజామృతంతో శుద్ధి చేసుకొని వాళ్ళకి అక్కడ ఉండే డిస్టెన్స్ని బట్టి, డిస్టెన్స్ అంటే కొంతమంది 26 వచ్చి పెడతారు, కొంతమంది 30 వచ్చి పెడతారు, 36 పెడతారు మ్యాక్సిమం, ఎందుకంటే దాంట్లో మరలా వ్యవసాయం చేసుకోవాల్సి వస్తుంది దానికోసం. తర్వాత కొంతమంది నీటి సదుపాయం ఉండదు, కొంతమంది స్ప్రింక్లర్లు పెట్టుకుంటారు, కొంతమంది ఏమో తుంపర్లు బిందులు పడేటట్టు పెట్టుకుంటారు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ అవకాశాన్ని బట్టి అక్కడ ఉండే వాళ్ళ సాయిల్ స్ట్రక్చర్ని బట్టి వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ బీజామృతం మాత్రం శుద్ధి చేసుకొని నాటుకోవాలి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు మంచిర్యాల నుంచి వడివేలు గారు. వడివేలు గారు, మీ సందేహం ఏంటో చెప్పండి. సార్ హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. పర్లేదు సార్, మా ఇంటి వెనుక కొద్ది స్థలం సార్, 72 గజాలు. అందులో ఒక 20 to 30 వెరైటీస్ కూరగాయలు వేస్తాను నేను. అండ్ మిరప పట్టేసిన సార్, మొత్తం అంతా ముడత రోగం వచ్చింది సార్ దానికి. ఓకే, మరి ఏం చేశారు మీరు? ఆ ముడత రోగానికి ఎల్లిపాయను మజ్జిగ కలిపి దాన్ని స్ప్రే చేశాను సార్, అయినా పోతలేదు సార్ అది. ఇక్కడ ఏమైందంటే ఒకే ఐటమ్ను పట్టుకొని ఆలబడితే ఇబ్బంది అవుతుంది, అదే నేను చెప్తా ఉన్నాను మీకు. సో మేజర్గా ఏంటంటే మనకి చాలా ఉన్నాయి, జీవామృతం ఉంది, పంచగవ్య ఉంది, గృహకృపామృతం ఉంది, ప్రతి ఒక్కటి ఉన్నాయి. తర్వాత బయోస్ ఉన్నాయి, చూడండి అర్థమవుతుంది సార్. బయోస్ కూడా బయో ఫెర్టిలైజర్స్ కూడా ఉన్నాయి, అన్నీ కలపండి, ఏం ప్రాబ్లం ఉండదు. కలిపి కొట్టేసేయండి, మీకు ఎందుకు పోతుంది కలపాగా, మేము అదే చేసాం. ఓకే, జనరల్గా ఈ మిరప పంటకు వచ్చేసరికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇప్పుడు కాలర్స్ చెప్తున్నారు చాలా ప్రాబ్లమ్స్. జనరల్గా ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఏ మిస్టేక్స్ చేయడం వల్ల వస్తూ ఉంటాయి? మిస్టేక్స్ చేయటం అంటే అదే ముందు ఫస్ట్ చెప్పాం కదా, నేల సాయిల్ ప్రాబ్లం మెయిన్ అదే. సాయిల్లో వీళ్ళు కార్బన్ శాతం పెరగక ముందు మిరప కనుకేస్తే అది రాదు, చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే ఒక 3-4 years తర్వాతనే అది కార్బన్ శాతం పెరిగిన తర్వాత ప్రకృతి వ్యవసాయానికి అనుకూలంగా మారింది అన్న తర్వాత ఇచ్చేయాలి. ఇప్పుడు మిల్లెట్స్ ఉన్నాయండి, పెద్ద ప్రాబ్లం ఉండదు దీంట్లో, దాంట్లో కార్బన్ శాతం పెద్దగా లేకపోతే 0.5 to 1 వచ్చేస్తాయి. తర్వాత వరి, కూరగాయలు ఉన్నాయి. వరి ఏంటంటే ఇంకో నెక్స్ట్ ప్రొసీజర్, అంటే దీంట్లో 3 typesకు చేస్తాము. బాగా ఇబ్బందికరమైన, మీడియము, అసలు ఇబ్బంది లేని పంటలు, 3 రకాలుగా మనం ప్రకృతి వ్యవసాయం చూసుకోవచ్చు.
అస్సలు ఇబ్బంది లేనంటే ఇందా చెప్పిన మిల్లెట్స్, ఏ కూరలు కానీ ఊదలు కానీ సామలు కానీ ఆరికలు కానీ జొన్నలు కానీ ఇవన్నీ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్కి వచ్చేసి వరి ఇలాంటివి. తర్వాత కూరగాయలు కూడా ఏంటంటే ఇప్పుడు దొండ బెండ ఇలాంటి పెద్ద అంటే వీటికి ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం ఉండదు. ఆటోమేటిక్ మిర్చికి అలా కుదరదు. మిర్చికి ఎట్టి పరిస్థితుల్లో నేలని కంపల్సరీ కార్బన్ శాతం పెరిగిన తర్వాతనే దాంట్లో నాటుకోవాలి. ఓకే, ఎలాంటి నేలనైనా కూడా మిర్చి పంటకు అనుకూలంగా మనం చౌడు భూములు తప్ప, మరి ఎక్కువ చౌడు భూములు కాకుండా లైట్ చౌడు ఉంటాయి, 0.5 అన్నట్లు ఉంటాయి. అంటే 7 ఉంటేనేమో న్యూట్రల్, 7.5 8 లోపు ఉన్నటువంటి నేలలు మిర్చి పంటకు అనుకూలం. ఓకే, వాటర్ కన్జంప్షన్ అనేది ఎలా ఉంటుంది మిర్చి పంటకి? మిర్చి కంపల్సరీ ఇవ్వాలి, బెట్టకి రానియకూడదు. బెట్టకు వస్తుందా చెప్పిన ఆయన పూత పిండి రాలుతుంది, అవి వస్తాయి. తర్వాత హార్మోన్ చాలా పలసనైపోతాయి, పూతలు రాకుండా జరుగుతుంది. ఎండ కూడా ఏంటంటే మరి హెవీ ఎండ కాదు, అట్లా లైట్ ఎండ కాదు, అలా అంటే ప్లెయిన్గా ఉండేటట్టు కూడా చూసుకోవాలి. అవసరమైతే ఒక్కోసారి మునగ కింద కూడా వేసుకోవచ్చు. ఓకే, అంటే మీరు ఎండకి సంబంధించి అంటే అది ఎలా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? దానికి ప్రత్యేకంగా ఎండకంటే కొంతమంది ఏంటంటే షేడ్ నెట్లో పెంచుతారండి, అది అందరికి సాధ్యం కాదు. మామూలుగా బయట పెరుగుతాయి, ఎంత ఎండనో పెరుగుద్ది, ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే ఈ చీడపీడల నివారణకు వచ్చేసి ఎండ అనేది కంపల్సరీ అవసరం అవుతుంది. ఇందా మీరు చెప్పారు క్లైమేట్ కనుక అసలు నా వారం పాటు ఎండ లేదనుకోండి, కంపల్సరీ ఫంగస్ వచ్చేస్తాయి, కంపల్సరీ బ్యాక్టీరియాస్ వస్తాయి. వీటిని తట్టుకోండి మన వాళ్ళు ఏంటంటే వచ్చా కొడదాం అన్నట్టు ఉంటారు, ముందే కొట్టుకోవాలి. సో మెయిన్ ఏంటంటే దీంట్లో ఏంటంటే డైలీ అబ్జర్వేషన్ నీడెడ్. మిరప పంట విషయంలో డైలీ అబ్జర్వేషన్ నీడెడ్తో పాటు రేపు పొద్దున ఏం చేయాలి, రేపు సాయంత్రం ఏం చేయాలి, ఇవన్నీ సేంద్రియతం కాబట్టి మధ్యాహ్నం చేసే కుదరవు అనమాట. తర్వాత గంజి ద్రావణం ఒకటి అందరు రెడీగా పెట్టుకోగలిగితే కూడా చాలా వరకు నివారించవచ్చు. అంటే గంజి వల్ల ఎటువంటి ఉపయోగం వస్తుంది? గంజి ద్రావణం వల్ల ఏంటంటే ఈ సక్కింగ్ పెస్ట్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా గంజి ద్రావణం స్ప్రే చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఈ మధ్యాహ్నం ఎండ టైంలో కనుక స్ప్రే చేస్తే గంజికి కరుచుకొని ఇవన్నీ కింద పడిపోతాయి, నేలలో కలిసిపోయి మరలా అవి సేంద్రియ పదార్థంగా తయారైపోతాయి. గంజిలో ఏముంటుందో జస్ట్ రైస్ వాటరే కదా అవి అట్లా. ఓకే, జనరల్గా మనకు మిర్చి పంటకు వచ్చేసి ఎటువంటి తెగుళ్ళు వస్తూ ఉంటాయి? మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అని. మరి అందరికీ అందుబాటులో ఉండే విధంగా రెగ్యులర్గా ఏవి మనం యూజ్ చేసుకుంటే మంచిది అంటారు? మనకు వచ్చేసి జీవామృతం కంపల్సరీ రెడీ చేసి పెట్టుకోవాలి, ఎప్పుడు ఎనీ టైం ఉండాలి. మీకు 12 days లోపు యూజ్ చేసుకోవచ్చు దాన్ని. తర్వాత వచ్చేసి పంచగవ్య ఒకటి పెట్టుకోవాల్సి వస్తుంది. పంచగవ్య కొంచెం కాస్ట్ ఎక్కువ, అందుకని చెప్పేసి పంచగవ్య బదులుగా మజ్జిగ చేసుకొని పెట్టుకొని మజ్జిగ జీవామృతం కలిపి చేసి స్ప్రే చేసుకుంటుంటే కూడా చాలా వరకు తెగుళ్ళు నివారించుకోవచ్చు. తర్వాత వీటితో పాటుగా మనకి చీడపీడలు బాగా హెవీ టూ మచ్ ఇందులో, ఏది మిరపకు సంబంధించి దాంట్లో తామర ఒకటి, తర్వాత నల్లి ఒకటి, అంటే ఆకులు ముడుచుకొని పోతాయి, ఇంకా ముడుచుకొని పోవటం, తర్వాత రాలిపోవటం, తర్వాత బొబ్బర తెగుళ్ళు వస్తూ ఉంటాయి, తర్వాత వైరస్ వస్తూ ఉంటాయి. వీటికి పేడ మూత్రం ఇంగు ద్రావణం పనిచేస్తుంది, అది తయారీ ఉంటుంది, సింపుల్గా అని చెప్పేసి దాన్ని. తర్వాత అదేవిధంగా నేను చెప్పేది చూడండి ఆ కషాయం, ఆ కల్చరు, ఈ కల్చర్ని తయారు చేయడానికి ఒక 5 years పట్టింది. అంటే అంత మామూలుగా ఏంటంటే జీవామృతం ఉంది, పంచగవ్య ఉన్నాయి, ఇవన్నీ వాడుతున్నా కూడా ఏంటంటే మిరపకి గ్రోత్ ప్రమోటింగ్గా బాగా ఇంకా ఇది కావట్లేదు అనమాట. మనకు దిగుబడి ఇంపార్టెంట్ కదా, మెయిన్ దిగుబడి రావాలి, చీడపీడలు నివారించుకోవాలి. దానికి సంబంధించి ఇందా చెప్పిన కల్చరు అద్భుతంగా పనిచేస్తుంది. పీకేద్దాం అనుకున్న చేను 25 క్వింటాలు పండియండి. ఇంకా రైతు పీకేద్దాం అనుకున్నాడు, 2 ఎకరాలు వేసాడు, 1 ఎకరం మొత్తం ఇదైపోయింది, ఇంకా పంట ఎన్ని కొట్టినా కుదరట. ఇది కెమికల్లో జరిగింది, కెమికల్లో జరిగి అతని వల్ల కాకపోతే అప్పుడు మమ్మల్ని సంప్రదిస్తే మేము మరలా ఇందులో నిష్ణాతులైన ఒక వ్యక్తి ప్రకాష్ గారు ఉంటే ఆయన్ని కూడా తీసుకెళ్ళి ఇది మొత్తం చూపిస్తే ఆయన నమ్మకం ఉంచు అని చెప్పేసి ఇందా చెప్పిన కల్చర్ని వాడమని చెప్తే అతను ఫస్ట్ టైం వాడితే ఈ నల్లి ఇదంతా కూడా తామర పురుగులు మొత్తం కూడా ఫస్ట్ కొట్టిన వెంటనే బాగా పెరిగిపోతాయి. ఇంకా ఫుడ్ తీసుకో, మళ్ళీ వెంటనే 3వ రోజు మళ్ళీ వెంటనే స్ప్రే చేయాలి, ఇంకంతే కథం. ఇంకా సక్కింగ్ పెస్ట్ ఆల్మోస్ట్ మొత్తం టోటల్ కొలాప్స్. ఓకే, మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే రేపు ఏం చేయాలి, ఎల్లుండి మార్నింగ్ ఏం చేయాలి, ఈ రోజే మనం ప్లాన్ చేసుకోవాలని చెప్పారు. అంటే ఏ విధమైన ప్లానింగ్ ఉండాలి, అబ్జర్వేషన్ అనేది ఎలా ఉండాలి? కొత్తగా సేంద్రియ దానికి వచ్చే వాళ్ళకి కొన్ని తెలియవు అనమాట మెలకువలు, వాటి గురించి ఒకసారి చెప్పండి. అంటే అబ్జర్వేషన్ అంటే ఈ కొన్ని పురుగులు ఏం చేస్తాయంటే నైట్ టైం అంటే పగలు కనపడడం. ఓకే, ఆ లద్దె పురుగులు లాంటి చెట్టు పైకి ఎక్కేస్తే ఆకులను కొరుక్కొని తినేస్తే మళ్ళీ పగలట డే టైంలో కిందకి నేలలోకి వెళ్ళి బొర్రెల్లో ఉంటాయి. తర్వాత మనం చూస్తూ ఉంటే అక్కడక్కడ బూజు ఇలాంటివి, తర్వాత ఆకులు ముడుచుకొని పోవటం, ఆకులు ముడుచుకొని పోయిందంటే దాని లోపల కంపల్సరీ పురుగు ఉంటుంది, దాని డింబక దశగా ఏదో దశలో ఉంటుంది.
తర్వాత వచ్చేసి మనకు మచ్చలు కనపడతా ఉంటాయి. మీకు మచ్చలు ఒక 5% కనపడ్డాయి అనుకోండి, వెంటనే మజ్జిగ ప్లస్ జీవామృతం లేదా మజ్జిగ ఉత్త మజ్జిగ పులిసిన మజ్జిగ కొట్టుకున్నా సరే దాన్ని మనం నివారించుకోవచ్చు. మనం అంత చేను మొత్తం వచ్చిన తర్వాత ఇది చేస్తే కుదరదు. తర్వాత మీకు ఎక్కడైనా వైరస్ చెట్టు ముడుచుకొని అన్ని చెట్లు బాగున్నాయి, 1-2 చెట్లు మాత్రం ఎదగటలే, ఎర్రగా మారిపోవటం లేదా పసుపుగా మారిపోవటం లేదా ముడుచుకొని పోవడం ఇలాంటివి జరుగుతుంది. దానికి వైరస్ వచ్చిందని మనం కొంత గమనించవచ్చు. అంతే చిన్న జస్ట్ నాలెడ్జ్ సరిపోతుంది. ఆ రైతు అయితే తెలిసిపోతుంది అతనికి. కొత్తగా వచ్చిన వ్యక్తి అన్ని సమానం ఇది ఒకటి తేడా ఉందని చూసుకోవచ్చు కదా. అలా కనుక ఎవరైనా చూపించినా కూడా చెప్తారు అది వైరస్ వచ్చిందా లేదా బొబ్బర తెగులు వచ్చింది. ఆ టైంలో పేడ మూత్రం ఇంగు ద్రావణం కొట్టుకోగలిగితే సరిపోతుంది. ఇట్లా ఒక్కొక్కటి చేసుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. ఓకే. అలాగే రేపు ఎల్లుండి మార్నింగ్కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అది దేనికి ఉపయోగకరంగా ఉంటుంది? కషాయాలు ఇంపార్టెంట్ అండి దీంట్లో. డైలీ స్ప్రే చేసుకో, డైలీ అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే అత్యధికంగా పురుగు మందులు వాడే పంట ఏంటంటే మిరపకాయ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే నిజంగా మీరు అంటే సపోజ్ మీరు ఒక వినియోగదారులు కనుక అయితే మిరప పంటకు కనుక మీరు దగ్గర కనుకుంటే రోజు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే అయ్యాలు ఏనేమో మందు కొట్టాడు, ఎల్లుండి ఏం కొడుతున్నాడు, వీక్లీ ఏం కొడుతుంది, ఏంది ఇన్ని మందులు కొట్టారు, ఆయన అడిగితే చెప్తాడు నేను ఇన్ని కొట్టానని చెప్తాడు. ఎందుకంటే ఆ పంట తప్పదు, అది అంత సున్నితమైన పంట. మరి కెమికల్స్ లోనే అంత ఇబ్బందికరంగా ఉంటే ఇంకా మరి న్యాచురల్ ఫార్మింగ్ ఇంకా ఎలా ఉంటుంది? ఎంత మీరు న్యాచురల్ దగ్గర తీసుకెళ్ళినా దాంట్లో స్వతహాగా ఇమ్యూనిటీని పెంచగలిగినప్పుడు అది కొంత కవర్ అవుతుంది. దాంతో పాటుగా మనం కూడా కొన్ని కషాయాలు ముందుగానే రెడీ చేసి పెట్టుకొని కానీ స్ప్రే చేసుకోకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. దాంట్లో మాకు దశపర్ణి కషాయం ఒకటి 40 days బిఫోర్ ముందే రెడీ చేసుకోవాలి. ఎందుకంటే అది రెడీ కావడానికి 40 days పడుతుంది. అగ్నేస్త్రం ఇలాంటివి 48 hours మినిమం పడతాయి. ఇటు కంపల్సరీ 2 days పడతాయి. వాళ్ళు కొట్టాలనుకున్నప్పుడు 2 days ఆగాలంటే ఈలోపు చేనంతా కూడా కాయతులు పురుగు వస్తుంది, ఆ పువ్వులను కొట్టేస్తాం, నల్లి తామర రసం పీల్చేస్తాయి. వీటికి ముందు కనీసం వేప నూనె కనపడంగానే లేట్ చేయకూడదు. కనీసం వేప నూనె ఇమీడియట్ గా రెడీ చేసుకునేవి ఏముంటాయి అంటే వేప నూనె చెప్పారు కదా, 48 hours పడతాయి, కొన్ని వారం పడతాయి, కొన్ని ఇంకా చాలా టైం. అగ్నేస్త్రం బ్రహ్మాస్త్రం ఇలాంటి ఒక 1 week పడతాయి. పంచగవ్య అంటే అది కూడా 40-60 days పడుతుంది. తర్వాత ఈ చేప కషాయాలు ఎలాంటివి కూడా ఎక్కువ టైం పడతాయి, 21 days మినిమం పడతాయి. దశపర్ణి కషాయం 40 days పడుతుంది. నీమాస్త్రం మాత్రం 1 day లో రెడీ అయిపోతుంది. కానీ ఇక్కడ ఇమీడియట్గా అంటే వేప నూనె ఎప్పుడు ఇంట్లో రెడీ పెట్టుకోవాలి. తర్వాత ఆముదానికి సంబంధించాలంటే పులిసిపోయినటువంటి ఆముదాన్ని నానగొట్టి బాగా అంటే నల్ల కొట్టేసేసి లేకపోతే ఆముదం పిట్టు తీసుకొచ్చేసి వాటర్లో నానబెట్టేసేస్తే మీకు ఆముదం కషాయం లాంటిది ఒకటి పిట్టు తయారైంది. దీన్ని కుండీల్లో హాఫ్ నీళ్లు పెట్టి మరలా దాన్ని వేసుకొని కుతికల దాకా చెట్లకు అక్కడక్కడ ఎకరానికి వచ్చేసి ఒక 10 చోట్ల పాతి పెట్టేస్తే ఈ పురుగులన్నీ మ్యాక్సిమం దానికి అట్రాక్ట్ అయ్యి దాంట్లో పడి చనిపోతాయి. పాతి పెట్టాలన్నమాట కంపల్సరీ. ఆ వాసన ఆ స్మెల్ వచ్చేస్తాయి అనమాట. తర్వాత రక్షక పంటలను వేసుకోవాల్సి వస్తుంది చుట్టూ వేరే వాళ్ళవి మనకు రాకుండా ఉండేటట్టు. బయట అంటే ఈ మిరప పంట కంటే ఎత్తు పెరిగే పంటలు ముందే వేసుకోవాలి. అంటే ఏంటవి అంటే జొన్న కావచ్చు, సజ్జ కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఇలాంటి కంచె పంటలు అంటారు. తర్వాత అక్కడక్కడ మనకి ఈ పురుగులు ఏవైతే తల్లి పురుగులు వచ్చేసి గుడ్లు పెడతాయి, వాటిని ఆకర్షించేదానికి బంతి నాటుకోవాల్సి వస్తుంది, ఆముదం నాటుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ ఎకరానికి ఒక 10 మొక్కలు 20 మొక్కలు పెట్టుకోవాల్సి వస్తుంది కంపల్సరీ. అవి పెట్టుకునే దానికి కూడా ఒక విధానం ఉంటుందా? దానికి అంత విధానమే ఏముండదు పర్టికులర్గా. ఒక ఎకరం మీద 10 పెట్టుకుంటే సరిపోతుంది అట్లా. తర్వాత దోమకు వచ్చేసి మనం ప్లేట్స్ కంపల్సరీ యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇట్లా ఒక్కొక్కటి చేసుకుంటే వెళ్ళిపోవచ్చు, దాంట్లో ప్రాబ్లం ఉండదు. బట్ దీనికి సక్కింగ్ పెస్ట్ మెయిన్, నల్లి తామర మెయిన్, దీంట్లో వైరస్ ఒకటి మెయిన్. ఇందా చెప్పిన కషాయాలు వాడుకుంటే సరిపోతుంది ముందుగా చూసుకొని. ఓకే అండి. బాపట్ల నుంచి విద్యాసాగర్ ఉన్నారు, కాలర్ మాట్లాడదాం. విద్యాసాగర్ గారు మీ సందేహం ఏంటో చెప్పండి. నమస్తే అండి, హెచ్ఎంటీ వారికి ప్రేక్షకులకి మీకు అందరికి నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ఏం లేదు మేడం, ఇప్పుడు మిర్చి పంటలో వేప కషాయం తయారు చేసుకుని కొట్టమని చెప్పేసి కొంతమంది సలహా ఇస్తున్నారు. అవునండి. మన వేప గింజల నుంచి తయారు చేసుకున్నటువంటి అంటే 24 hours ఆర్ఓ వాటర్ లో నానబెట్టి తయారు చేసుకున్నటువంటి వేప నూనె ఎన్నాళ్ళ వరకు నిల్వ ఉండొచ్చు? అది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు సార్, ఎక్కువ రోజులు ఉండదు. అది వేప గింజల కషాయం అనేది మీకు ఎంత 2 days ఉంటుంది అంతే, ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అది. సో అందుకని వెంటనే కొత్తగా రెడీ చేసుకుంటూ నూనె వేరు కషాయం వేరు, గింజల కషాయం వేరు. గింజల కషాయం నిల్వ ఉండదు, అమ్మంటే వాడుకోవాలి. అది నూనె ఉంటుంది మరలా, దాని మీద డేట్ అన్నీ ఉంటాయి. మనం విడిగా గ్రైండింగ్ చేసుకుంది అది ఒక 6 months వరకు బాగా ప్రభావవంతంగా ఉంటుంది. తర్వాత కొంచెం తగ్గుతుంది. వేప నూనె వాడుకోవచ్చు, 1 year వరకు వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే అండి. చాలా భయపడుతూ ఉంటారు చాలా మంది, సో వాళ్ళకి ఫైనల్ గా మిర్చి పంటకు సంబంధించి కొన్ని సూచనలు క్లుప్తంగా చెప్పండి. మిర్చి పంటను వేసే రైతు ఎవరైనా సరే ముందు క్షుణ్ణంగా అన్ని విషయాలు తెలుసుకోవాలి. వారి యొక్క
నేల స్థితిని ముందు గమనించుకోవాలి. అందులో కర్బన శాతం ఎంత ఉందో తెలుసుకోగలగాలి. లేదు కనీసం 3 సంవత్సరాలు దాంట్లో ప్రకృతి వ్యవసాయం చేసిన నేల ఉండాలి. వాటర్ విషయానికి వచ్చేసి బోర్ వాటర్ కంటే కూడా కాలువల నుంచి లేదా రైన్ వాటర్ లాంటిది మాత్రం ప్రధానంగా ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత నీరును కూడా ఏంటంటే అధికంగా పారించాల్సిన అవసరం ఉండదు. కానీ మనకి ఎక్కువ మిర్చి వేరు వ్యవస్థకి గాలి ఎక్కువ తగులుతూ ఉండాలి. ఎందుకంటే మిర్చి వేరు చుట్టూ కూడా అన్ని రకాల బ్యాక్టీరియాస్ ఫంగస్ అన్నీ ఉంటాయి. దాంట్లో కొన్ని మంచివి ఉన్నాయి, కొన్ని చెడ్డవి ఉన్నాయి. కానీ మిర్చి వేరు వ్యవస్థకి మనకు పోషకాలు అందించే బ్యాక్టీరియాకి ఎట్టి పరిస్థితుల్లో ఎయిర్ ఎక్కువ తగులుతూ ఉండాలి. ఓకే అండి. ఈ సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి మిర్చి పంటకు సంబంధించి ప్రేక్షకులకు ప్రత్యేకించి రైతులకు ఉన్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేశారు. ధన్యవాదాలు. ఇది వాటి నేలతల్లి కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.